హాయ్ అండి, వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ హోటల్ స్టైల్లో క్రిస్పీ ఘీ ఆనియన్ పెసరట్టు అల్లం చట్నీ. అది ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో విత్ టిప్స్తో పాటు చెప్పాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెసుళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యము తీసుకోవాలి. మనం పెసుళ్ళు ఒక పెద్ద గ్లాస్కి 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేను 2 పెద్ద గ్లాసుల పెసుళ్ళకి 2 స్పూన్లు తీసుకున్నాను. ఇలా తీసుకున్న బియ్యాన్ని పెసులని నీళ్లు వేసి బాగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న పెసులు బియ్యాన్ని ఒక మూత మూసి రాత్రంతా నాననివ్వాలి. ముందుగా మనం పెసరట్లోకి అల్లం చట్నీ చేసుకుందాం. అల్లం చట్నీకి చింతపండు 25 గ్రాములు. చింతపండుకున్న పీచు అన్నీ తీసి కడిగి వేడి నీళ్ళల్లో నానేసుకోవాలి. అల్లం 50 గ్రాములు. పైన పొట్టంతా తీసి కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీకి తిప్పుకోవాలి. ఉప్పు కారాలు అనేది మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా తిప్పిన దాంట్లోకి చింతపండు యాడ్ చేసుకోవాలి. ఓన్లీ చింతపండు యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ తిప్పాలి. దీంట్లోకి బెల్లం అండి, 50 గ్రాముల బెల్లం. అల్లం బెల్లం మాత్రం సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. అది 50 గ్రాములు తీసుకుంటే ఇది 50 గ్రాములు తీసుకోవాలి. చింతపండు మాత్రం దాంట్లో సగం అంటే 25 గ్రాములు తీసుకోవాలి. ఇలాగ బెల్లం యాడ్ చేసి ఒకసారి మిక్సీ తిప్పాలి. ఇలా తిప్పుకున్న దాంట్లోకి ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నప్పుడు వేడి నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకునే దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే మన అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా రాత్రంతా నానబెట్టుకున్న పెసులని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పెసులు యాడ్ చేసుకున్నాక ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మనం ఇంకొంచెం కారమైనా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెమే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి పిండికి టేస్ట్ వస్తుంది. రుచికి తగినంత ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చేలాగా పిండి పట్టుకోవాలి. ఇలాగ మనము అల్లం పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేయడం వల్ల పిండికి కూడా టేస్ట్ వస్తుంది. మనం ఉత్త పెసరట్టు తిన్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే మిగిలిన పెసర్లు కూడా అన్నీ వేసి వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. పిండిని బాగా మెత్తగా చేసుకోవాలి. పిండి పట్టేటప్పుడు నీళ్ళు అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకొని పట్టడం వల్ల పిండి ఎక్కువ లూజ్ అవ్వదు. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పిండి పట్టుకునే దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ చక్కెర అండి. చక్కెర వేయడం వల్ల మంచి కలర్ అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా చక్కెర వేసుకొని ఇలా గంట జారుడుగా పిండి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా గంట జారుడుగా కలుపుకుంటే మనకి ఎంత పతలాగా క్రిస్పీగా పెసరట్టు వస్తుందండి. హోటల్ స్టైల్లో వస్తుందండి. హోటల్లో వాళ్ళది ఎంత పతలాగా ఉంది అనుకుంటాం కదా, అలా వస్తుంది. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసి టిష్యూతో అయినా తుడిచేయచ్చు. లేదా మీకు ఇలాగ ఫస్ట్ ఒక చిన్నది వేసి తీసేసి అలవాటు ఉంటే ఇలాగైనా చేయొచ్చు. మా ఇంట్లో అయితే ఇలా చిన్నది వేసి తీసేస్తాం కాబట్టి అలా చూయించాను. ఒకవేళ మీకు లేకోకుంటే ఆయిల్ అప్లై చేశాక టిష్యూతో క్లీన్ చేసేసి పెసరట్టు వేసేయండి. ఇలా పెసరట్టు పిండిని తీసుకొని పెన్నమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఆనియన్, కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలి. ఇష్టమున్న వాళ్ళు పచ్చిమిర్చి అల్లాన్ని కూడా నైస్గా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు తినలేరు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఇలా అన్నీ యాడ్ చేశాక కొంచెం ఆయిల్ని అప్లై చేయాలి. పెసరట్టు అనేది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా ఒక 2-3 నిమిషాలకి మనకు సైడ్స్ అంతా ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, మంచి కలర్తో చాలా బాగుంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని పైన నెయ్యి కానీ బటర్ని కానీ అప్లై చేసుకొని తీసుకుంటే మన పెసరట్టు రెడీ అయిపోతుంది. ఇది ఫస్ట్ టైప్ పెసరట్టు అండి. సెకండ్ టైప్ కూడా చూపిస్తాను. దానికి దీనికి తేడా ఖచ్చితంగా టేస్ట్లో ఉంటుందండి. రెండో రకం పెసరట్టు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి కొంచెం వేగాక ఒక నైస్గా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేయాలి. 2 యాడ్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దించే ముందర నైస్గా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని దించేసుకోవాలి.
ఇలాగ మామూలుగా మనం పెసరట్టు ఎలా వేసామో ఫస్ట్ టైపు అలాగే వేసుకోవాలి. మొత్తం పిండిని తీసుకొని ప్యాన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక 2-3 నిమిషాలు కాలనివ్వాలి. ఈ పెసరట్టు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ మనం దోశ తిప్పేసుకుంటాం కదా, అలా తిప్పేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే క్రిస్పీనెస్ కొంచెం కూడా తగ్గదండి. ఎందుకంటే ఆనియన్ పచ్చిది యాడ్ చేయడం వల్ల దానిలో ఉండే వాటర్తో కొంచెమన్నా సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా చేస్తే అసలు సాఫ్ట్ అయ్యే ఛాన్సే ఉండదు. ఆల్రెడీ మనం ఆనియన్ని కొంచెం హీట్ చేసాం కాబట్టి ఆనియన్లో ఉండే వాటర్ కంటెంట్ తగ్గిపోయి అంత సాఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇలా తిప్పేశాక నెయ్యి కానీ బటర్ని కానీ అప్లై చేసుకోవాలి. 1 నిమిషం పాటు అలా ఉంచి తిప్పేసుకొని మనం ఆల్రెడీ వేయించుకు పెట్టుకున్నాం కదండి ఆనియన్, జీలకర్ర అవన్నీ వేసుకోవాలి. దీనివల్ల అసలు మెత్తగా అయ్యే ఛాన్సే ఉండదండి. ఇలాగ మనం ఆల్రెడీ వేయించుకున్న దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని డిఫరెంట్ టైప్లో ఫోల్డ్ చేసుకోవచ్చండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. డిఫరెంట్ షేప్స్ చూసారంటే గిన వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలాగా క్రిస్పీ పెసరట్టు అలాగే అల్లం చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.